హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ కోర్స్. మనం ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి టూ ఆపరెంట్స్ యొక్క వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ది కంపారిజన్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ టూ ఆపరెంట్స్. ఓకే, సో టూ ఆపరెంట్స్ యొక్క వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 10 less than 20. సో ఇది లెస్ దెన్. ఈ లెస్ దెన్ అనే ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే, ఈ ఫస్ట్ ఉన్న ఆపరెంట్ అనేది సెకండ్ ఉన్న ఆపరెంట్ కంటే చిన్నది అని స్టేట్మెంట్. ఒకవేళ ఇది ఈ వాల్యూ అనేది దీనికంటే చిన్నది అయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ అంటే 1. ఒకవేళ ఈ ఫస్ట్ ఉన్న ఆపరెంట్ అనేది సెకండ్ ఉన్న ఆపరెంట్ కంటే చిన్నది కాకపోయింది అనుకో, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అప్పుడు వాల్యూ 0. సో మోస్ట్లీ ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తాయి బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఇక లెస్ దెన్ ఉంది కదా, ఈ లెస్ దెన్లో ఇంకోటి ఏముంటుందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ అనేది రైట్ సైడ్లో ఉన్న ఆపరెంట్ కంటే లెస్ దెన్ అయినా ఉండాలి లేదా ఈక్వల్ అయినా ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే ఈ 10 అనేది 20 కంటే లెస్ దెన్. ఓకే, ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిపోతుంది. ఒకవేళ 20 ఉందనుకో, 20 ఈజ్ నాట్ లెస్ దెన్ 20 బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 20 కదా. సో ఇలాంటి టైంలో ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, అండ్ ఇంకో ఏముంటాయంటే, ఇప్పుడు లెస్ దెన్ అయిపోయింది కదా, గ్రేటర్ దెన్ ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఉన్న ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆపరెంట్ అనేది రైట్ సైడ్లో ఉన్న ఆపరెంట్ కంటే పెద్దది అనే ఎక్స్ప్రెషన్. ఒకవేళ ఈ వాల్యూ అనేది ఈ వాల్యూ కన్నా పెద్దగా ఉంటే మళ్ళీ ట్రూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఇది సేమ్ ఇందులో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ 10, రైట్ సైడ్లో కూడా 10 ఉందనుకో, ఇట్స్ నాట్ గ్రేటర్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది రైట్ సైడ్ ఆపరెంట్. ఒకవేళ ఇక్కడ 20 ఉందనుకో, 10 నాట్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 20. సో ఇది ఏం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇలానే లెస్ దెన్ అయిపోయింది, గ్రేటర్ దెన్ అయిపోయింది. నెక్స్ట్ ఈక్వల్స్ అంటే మనం 2 టైమ్స్ ఈక్వల్స్ రాయాలి. నార్మల్గా 1 టైం ఈక్వల్ ఉంటే ఇది అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే వాల్యూ మనం వేరియబుల్కి అసైన్ చేయడానికి ఇది ఒక ఈక్వల్స్ టు అని ఒకసారి వాడతాం. అదే మనం రిలేషనల్ ఆపరేటర్ ఈక్వల్స్ టు అంటే 2 యూజ్ చేయాలి, 2 ఈక్వల్స్. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ అనేది రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్తోని ఈక్వల్ అవుతుంది అని చెప్తుంది. ఒకవేళ వాల్యూస్ అనేవి ఇక 11 ఉందనుకో, ఇక్కడ కూడా 11 ఉంటేనే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ 12 ఉందనుకో, ఇదేం చేస్తుంది, 11 నాట్ ఈక్వల్స్ టు 12 కదా. సో ఆపరెంట్స్ అనేవి నాట్ ఈక్వల్, ఇదేం చేస్తుందంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ నాట్ ఈక్వల్స్. ఈ నాట్ ఈక్వల్స్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆపరెంట్ రైట్ సైడ్లో ఉన్న ఆపరెంట్కి ఈక్వల్గా ఉండదు. లెట్స్ సే 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 11. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. 10 నాట్ ఈక్వల్స్ టు 10 అన్నాం అనుకో, 10 అనేది 10కి ఈక్వల్గా ఉంది, బట్ ఇక్కడ మనం నాట్ ఈక్వల్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ కాబట్టి ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇవి రిలేషనల్ ఆపరేటర్స్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఇవి మోస్ట్లీ మనం ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేస్తామంటే వీటిని
సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇది లెస్ దెన్ అనేది ఆపరేటర్, లెఫ్ట్ ఆపరెండ్ అనేది రైట్ ఆపరెండ్ కంటే లెస్ దెన్ ఉండాలి. ఓకే, అప్పుడే ఇదేం చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇవి మనం కండిషనల్ స్టేట్మెంట్స్తో ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మనం ఫర్దర్ వీడియోస్లో డెప్త్గా నేర్చుకుందాం, బట్ ఇప్పుడు అదేంటనేది చెప్తాను. సో మనకేంటంటే, సపోజ్ నాకు 2 ఆపరెంట్స్ ఉన్నాయి, దెన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి, ఈ వేరియబుల్స్. ఇన్ కేస్ ఏ అనేది బి కన్నా పెద్దది అనుకో, అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే ఏ ఈజ్ గ్రేటర్ అని ప్రింట్ అవ్వాలి, లేదంటే ఏం ప్రింట్ అవ్వద్దు. సో ఇలా కండిషన్ బేస్ చేసుకొని నాకు స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి అంటే, స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. దానికోసం మనం ఇఫ్ అంటే ఒకవేళ మనకి ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇక్కడ కండిషన్ ఏంటి, ఐ అనేది ఏ అనేది బి కంటే పెద్దగా ఉండాలి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఇదేం ఆపరేటర్ ఇక్కడ, గ్రేటర్ దెన్ ఆపరేటర్. సో ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంటే, ఈ ఇఫ్లో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యూట్ అయిన తర్వాత, అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, ఇది 1 అన్న ట్రూ అన్న రిటర్న్ చేస్తేనే ఈ లోపల ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంతో మనం ఏం రాసుకుంటున్నాం, ఏ ఈజ్ గ్రేటర్ అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తేనే ఇందులోకి వస్తుంది అన్నమాట, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏ అనేది 10, బి అనేది 9 ఉందనుకో. ఓకే, 10 గ్రేటర్ దెన్ 9. సో ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో ఉన్న ఆపరెంట్ కన్నా పెద్దగా ఉంది కాబట్టి ఇట్ రిటర్న్స్ 1 ఆర్ ట్రూ. సో ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఏ అనేది 10 ఉంది, బి అనేది 91 ఉంది అనుకో. సో 10 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 91, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. సో ఈఫ్లో ఇందులో ఫాల్స్ రిటర్న్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి సినారియోస్లో మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఇక్కడ అసైన్మెంట్ అంటే అసైన్ చేయడం. ఏంటంటే మనం ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయడం. అక్కడ వాల్యూ అనేది డైరెక్ట్ నెంబర్ అయినా కావచ్చు, లేదంటే సమ్ ఎక్స్ప్రెషన్ అయినా కావచ్చు. సో ఈ అసైన్మెంట్కి మనం ఆపరేటర్ ఏంటంటే ఈక్వల్స్ టు. సో లెఫ్ట్ సైడ్ మనకు వేరియబుల్ ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. సో దీని తర్వాత ఈక్వల్స్ ఉంది కాబట్టి దీనికి రైట్ సైడ్లో ఏమైతే ఉంటుందో ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో ఇది అనేది దీంట్లో స్టోర్ అవుతుంది, దీంట్లో అసైన్ చేస్తున్నాం అనమాట. ఇన్ కేస్ మనం ఇక్కడ 100 ఇస్తున్నాం అనుకో, సో ఏ ఈక్వల్స్ టు 100 అని చెప్పేసి మనం స్టోర్ చేస్తున్నాం, ఏకి 100ని అసైన్ చేస్తున్నాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ సింపుల్గా 100 అని కాకుండా వేరే ఎక్స్ప్రెషన్ ఉన్నా సరే ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఎవాల్యుయేట్ అయిన తర్వాత లాస్ట్కి దీంట్లో వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ఓకే, సో ఈ రైట్ సైడ్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా రిలేషనల్ ఆపరేటర్స్, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏ ఈక్వల్స్ టు 20 లెస్ దెన్ 10. సో 20 లెస్ దెన్ 10 అనేది ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అంటే 0 రిటర్న్ చేస్తుంది. సో ఏలో ఏం స్టోర్ అవుతుంది, ఏలో 0 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, అసైన్ చేస్తున్నాం అన్నమాట. ఇలా మనం అన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఈ అసైన్మెంట్ ఆపరేటర్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు, అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మనం సమ్ అనేది స్టోర్ చేస్తున్నాం. ఈ సమ్ అనేది ఇనిషియల్గా సమ్ వాల్యూ ఉంది, సమ్ అనేది 10 ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 10కి 20 కలిపేసి మళ్ళీ ఈ సమ్ అనే వేరియబుల్లోనే స్టోర్ చేస్తున్నాం. సో దానికి మనం ఎలా రాస్తాం కోడ్, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 20. ఇక్కడ సమ్ అంటే ఏంటి, 10. ఫస్ట్ రైట్ సైడ్లో ఇది ఎవాల్యుయేట్ అయిన తర్వాత దీంట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ సమ్ అంటే 10 ప్లస్ 20 30. ఈ సమ్ అనే దాంట్లో ఇప్పుడు 30 స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సమ్కి నేను మళ్ళీ 10 యాడ్ చేస్తున్నాను, సమ్ ప్లస్ 10.
ఇక్కడ సమ్ అంటే ఎంత 30 ప్లస్ 10 40. సో ఇలాంటి సినారియోస్లో మనం ఎక్కడైతే ఉన్న వేరియబుల్ని దానికి వేరే వాల్యూ అసైన్ చేయడం, అంటే వేరే వాల్యూతోని సమ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యి అడిషన్ అయితే అడిషన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, మోస్ట్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ అయితే మళ్ళీ మనం అదే వేరియబుల్లో స్టోర్ చేస్తే దీన్ని మళ్ళీ సమ్ అని కాకుండా సింపుల్గా రాసుకోవచ్చు. సో సమ్లోనే స్టోర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ సమ్, మనం ఇక్కడ ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, ప్లస్ అంటే సమ్తోని మళ్ళీ ప్లస్ చేసి మళ్ళీ దీనికి అసైన్ చేస్తున్నాం కదా. సో ఆ అసైన్ చేసే వాల్యూ, ఆ తర్వాత ఈ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇవి రెండు సేమ్, ఈ ఎక్స్ప్రెషన్ సేమ్, కానీ దీన్ని షార్ట్ కట్లో రాస్తున్నాం అన్నమాట. సపోజ్ ఇక్కడ సమ్ ఈక్వల్స్ టు సమ్ ఇంటూ 100 ఉన్నందుకు, ఈ సమ్తోని ఫస్ట్ 100 అనేది మల్టిప్లై అయ్యి తర్వాత సమ్లో స్టోర్ అవుతుంది కాబట్టి దీన్ని షార్ట్ కట్లో రాస్తాం. సమ్ మల్టిప్లై అవుతుంది ఇంటూ ఈక్వల్స్ టు 100. సో ఇది షార్ట్ ఫామ్లో రాయడం అన్నమాట. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది వేరియబుల్కి సమ్ వాల్యూ అనేది అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అక్కడ వాల్యూ అనేది సింపుల్ నెంబర్ అయినా కావచ్చు, లేదంటే ఎక్స్ప్రెషన్ అయినా కావచ్చు, అలాంటివి కావచ్చు. సో ఇక్కడ మనం ఈ ఎక్స్ప్రెషన్ లాగా అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ అసైన్మెంట్ అనేది ఈ ఆపరేటర్ ఇది. ఓకే, సో ఇవి రిలేషనల్ ఆపరేటర్ గురించి అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ గురించి. మనం వీటిపైన ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు రిలేషనల్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ నేను రిలేషనల్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ రాశాను. బట్ అసైన్మెంట్స్ ఆపరేటర్స్ అనేవి ఇక్కడ నేను కమెంట్ చేశాను. సో ద కోడ్ హియర్ వాట్ ఈస్ కమెంటెడ్ హియర్ వోంట్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్కి నేను ఇక్కడ ఆపరెంట్స్ లాగా డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నా. మనం వేరియబుల్స్లో నేను తీసుకుని సరే మనం ఆ వేరియబుల్స్తో కంపేర్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ లెస్ దెన్ ఆపరేటర్కి 10 less than 20 అండ్ 20 less than or equal to 20, 10 greater than 20, 20 greater than or equal to 20, 10 equal to 20, 10 not equals to 20. సో బేస్డ్ ఆన్ దిస్ ఆపరేషన్, అంటే అది ట్రూ స్టేట్మెంట్ అనేది ట్రూ నా ఫాల్స్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మనము ఆ రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఒకసారి మనం దీని అవుట్పుట్ ఏమొస్తుందో మనం గెస్ చేద్దాం ఇక్కడ ముందే. సో 10 less than 20, సో విచ్ ఈస్ ట్రూ, సో ఇట్ రిటర్న్స్ 1. 20 less than or equal to 20, సో 20 అనేది నాట్ లెస్ దెన్ 20 బట్ ఈక్వల్ టు 20 కదా, సో ఇట్ రిటర్న్స్ 1. నెక్స్ట్ 10 greater than 20, 10 అనేది 20 కన్నా గ్రేటర్ కాదు, సో ఇట్ రిటర్న్స్ 0. 20 greater than or equal to 20, 20 is not greater than but equal to 20, so it returns 1. 10 equals to 20, 10 is not equals to 20, so it returns 0. Last one, 10 not equals to 20, so 10 here not equals to 20, the statement is true, it returns 1. ఒకసారి మనము ఈ అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఒకసారి కంపైల్ చేసి ఓకే చూడండి, 110101, 110101, సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, ఇది రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. ఒకవేళ మనం ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేసామనుకో దాని రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 30 ఇచ్చాను అనుకో, 30 less than 20, సో 30 అనేది 20 కంటే లెస్ దెన్ కాదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. మనం దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూడండి 0 వచ్చింది. సో రిజల్ట్ అనేది మనం ఇచ్చిన వాల్యూస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, మనం జస్ట్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడం కదా. సో నేను ఇక్కడ డైరెక్ట్ సమ్ అనే ఒక వేరియబుల్ ఉంది, దానికి 20 అసైన్ చేసా. ఇలా కాకుండా మనం రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఆ రిజల్ట్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్ ఈక్వల్స్ టు 10 less than 20, ఈజ్ 10 less than 20, ఎస్. సో ఈ 1 అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆ 1ని మనం రిజల్ట్లో స్టోర్ చేస్తున్నాం. సో ఫస్ట్ మన రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. తర్వాత సమ్ని నేను 10కి మళ్ళీ వాల్యూ చేంజ్ చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు
10 అంటే మనం దీన్ని షార్ట్ ఫామ్లో రాస్తున్నాం. సో దీన్ని ఫుల్ ఫామ్లో రాయాలంటే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 10. ఓకే, మళ్ళీ సమ్ని 10కి ఇనిషియలైజ్ చేస్తున్నా. సమ్ ఈక్వల్స్ టు సమ్ మైనస్ 10, సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ సమ్ ఇంటూ 10. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని కంపేర్ చేద్దాం. చూడండి, ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది, 1 వచ్చింది, ఎందుకంటే 10 లెస్ దెన్ 20. ఓకే, అండ్ ఇక్కడ ఇవి షార్ట్ ఫామ్లో మనం ట్రై చేస్తున్నాం. సమ్ని 10కి ఈక్వల్ చేసి సమ్ ప్లస్ 10, సో ఇది 20 వస్తుంది. ఇక్కడ సమ్ అంటే 10 మనం మళ్ళీ చేంజ్ చేస్తున్నాం. 10 మైనస్ 10 అంటే 0, 10 ఇంటూ 10 అంటే 100. ఓకే, సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ గురించి. We will see you in next video. Happy coding!